ఏమైంది? నా ఏటీఎం కార్డు ఎందుకు బ్లాక్ చేశారు? ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, మేడం కార్డు. అవును, మరి బ్లాక్ చేయండి. నువ్వు తెగ ఖర్చు పెట్టేస్తున్నావు షాపింగ్ లో చెప్పేసి. నీకు తెలియదు, నాకే తెలుసు. ఖర్చు పెట్టచ్చు, కానీ మనం ఏం చేయాలి? మన ఇన్కమ్ ఏంటి, మన లెవెల్ ఏంటి, అవన్నీ చూసుకొని ఖర్చు పెట్టాలి. అలా అనుకుంటాం. ఇక్కడ చూడు చెప్తాను జాగ్రత్తగా. నాకు శాలరీ 70,000 వస్తుంది. ఇవాళ 8వ తారీఖు. అప్పుడే 50,000 అయితే నీ షాపింగ్. మిగతా 20,000తో నెలంతా ఎలాగవాలి? తగ్గించు. ఇప్పుడు ఆ స్టోన్ వల్ల ఇప్పుడు 4 ఇల్లు మారాము. ఇప్పుడు ఇది 5వ ఇల్లు. మళ్ళీ ఆ స్టోన్ అలా రేజ్ అయిపోతే మళ్ళీ ఇల్లు కూడా మారిపోతుంది. అదే భర్త ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో హాయిగా నవ్వులు వినపడుతూ ఉంటాయి. చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు వాళ్ళు. మనం కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని. వాళ్ళలాగా ప్రేమగా ఆప్యాయంగా సపోర్ట్ బాగుంటుంది కదా అని నా ఎక్స్పెక్టేషన్. ఎప్పుడు నన్ను అంటూనే ఉంటారండి, అల్లరి కొన్నావు ఇది కొన్నావు అని నా మీద అరుస్తూనే ఉంటారు. అబ్బా, పెళ్ళై 15 ఏళ్ళు అయినా సరే మీరు ఇంట్లో చాలా రోజు నవ్వులు అలా వినపడుతుంటే చాలా గ్రేట్ సార్. సార్ అంటే నేను మా ఇంట్లో సార్ నవ్వుకుంటూ ఉంటాను సార్. మా పెళ్ళై జస్ట్ ఏడాది అయ్యింది సార్. అది ఎప్పుడు ముసలు కష్టపడుతున్నాను చూస్తాను కదా. ఏం లేదు సార్, మీరు అలా ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి, అన్యోన్యంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి ఏదైనా కొంచెం సూత్రాలు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అదే సార్, అర్థం చేశాను. అంటే ఎలా అలా ఉండడానికి ఏదైనా సూత్రాలు ఏమైనా ఉంటాయా? అదే సార్ ఊరుకోండి సార్. మీ ఆవిడ పవన్ కయ్యాలి ఓపిక అయితే మీ ఇంట్లో నవ్వులు ఎలా ఉంటాయి సార్ కంటిన్యూగా? అదే తొందరపాటు అంటే చెప్పి పూర్తి వినాలి కదా, అదే తెచ్చుకుంటారు. అలా కాదు, ఇలా చేయండి. ఏం చెప్పినా సరే ప్రతి దానికే వ్యవసాయం. అలా చాలా కష్టం ఉంటుంది. ఒకవేళ వంటింట్లో ఉన్నప్పుడు చేతిలో కట్టిపెట్టు పట్టకారు ఉంటే పట్టకారు, అట్టకారు ఉంటే అట్టకారు, ఇలా కలుస్తారు. ఏంటంటే పచ్చబడ్డ అంటే పచ్చబడ్డ ఏది ఉంటే అది నా గురి చూసి రావడానికి కానీ నాకు తగిలితే ఆవిడ